ప్రైజ్ లార్డ్. జీవం గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకుము. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకుము. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు మన ఎడల ఆయన చేస్తున్నటువంటి మేలులను మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన బిడ్డలుగా బ్రతుకుతున్న, ఆయన బిడ్డలుగా ఉంటున్న మనందరి విషయంలో ఆయన ఒక విషయాన్ని చెప్తున్నాడు. చెడ్డవారు, పాపులంటే ఎవరు? చెడ్డవారు, దుర్మార్గపు పనికి రమ్మని పిలుస్తున్నవారు, వారి మాటలకు అంగీకరించకుండా ఈ యొక్క మాటలు అనగా ఈ వచనము హెచ్చరిస్తుంది. చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి. అందుకనే భక్తుడైన దావీదు 1వ అధ్యాయంలో ఏమంటున్నారంటే, దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుని చాటున కూర్చుండక. ఎలా ఉండాలంట? దుష్టులు ప్రేరేపిస్తారు, ప్రేరేపణ కలుగుతుంది. అందుకనే మనం అల్లమ్మ మాటలు, పుల్లమ్మ మాట దగ్గర మనం ఉండకూడదు. మీరు గమనించండి, నలుగురు కలిసి కూర్చున్నారనుకో, అక్కడ ఎంతవరకు సత్యమైన మాటలు మాట్లాడుతున్నారు? నలుగురు కలిసి 5వ వ్యక్తి కోసం మాట్లాడతారు. 5 వ్యక్తుల్లో మాట్లాడుకుంటూ కూర్చున్న నలుగురిలో ఒకరు వెళ్తే మరొక వ్యక్తి గురించి మాట్లాడతారు. ఇన్ని చెబుతున్నారు కానీ ఏమి ఎటువంటిది అంటారు. వారిద్దరిలో మరొకరు వెళ్తే ఇద్దరు మళ్ళీ మాట్లాడతారు, వెళ్తున్న 3వ వ్యక్తి. ఇటువంటి సమాజంలో మనం ఉన్నాం. అందుకనే మనం చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితంను మనం కాపాడుకునే వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. పిల్లరా, మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మన ఆత్మీయ జీవితం కొరకు ఎవరుయా బాధ్యత అంటే, నీకు నువ్వే బాధ్యుడువు, నీకు నువ్వే బాధ్యత గలవాడుగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. నీకు నువ్వే బాధ్యత గలవాడుగా ఉండాలి. అందుకనే ప్రభు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం దుష్టులు ప్రేరేపిస్తున్నప్పుడు మనం ఎలా నడుచుకోవాలో, ఎలా వెళ్ళాలో గమనించాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రియబిడ్డ లల్లి కొరకు ప్రార్థన చేయండి. డెలివరీ టైం, హాస్పిటల్లో ఉన్నారు. మంచి నార్మల్ డెలివరీ జరగాలి, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. మహాగుణుడ, మహోన్నతుడా, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం ముందు నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుకునే గానపరుచుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. అయ్యా, ఈరోజు డెలివరీ జరుగుతున్న నేను ప్రియబిడ్డ లల్లి విషయంలో నీ కృప, నీ క్షేమం ఉంచండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ మేలులతో తృప్తిపరిచి, నీ మహిమతో నింపి, నీ క్షేమాభివృద్ధి ఆ బిడ్డ మీద ప్రోక్షించమని, అలాగనే ఈరోజు నేను మా బిడ్డలు, మా కుటుంబీకులు అందరినీ ఆశీర్వదించి, వారి ప్రయాణాలు, వారి మార్గాలు, వారు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు అభివృద్ధిలోనికి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు అతి ఉన్నతమైన పరిశుద్ధ నామములో ప్రార్థించుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.